అలా మౌనంగా ఉండదు రత్నం. అలా ఉంటే ఎక్కడ దాని మాటలు నమ్ముతున్నామని భయం వేస్తుంది. అలా కోపంగా చూడకే. అసలు జరిగిందంటే శాంతంగా వినొచ్చుగా రత్నం. ఇదంతా పెద్ద కుట్ర రత్నం. అది నాతో ఆడుతున్న గేమ్. మీతో గేమ్స్ ఆడడం తప్ప ఆవిడకి వేరే పనులే లేవా? నీకెలా చెప్పాలో తెలియడం లేదే. ఆవిడదో టైపే. ఓహో, నిన్నటిదాకా ద గ్రేట్ మేఘనా, ద డైనమిక్ మేఘనా, ద వన్ అండ్ ఓన్లీ మేఘనా. ఒక్కరోజుతో అదో టైప్ అయిపోయిందా? దగ్గరికి వెళ్తే గానీ ఆవిడ అసలు రూపం తెలియలేదు రత్నం. అదే, అంత దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను. ప్రమోషన్ కోసం ప్రమోషన్ కోసం అని వారం రోజుల నుంచి తెల్లారుజామున అర్ధరాత్రి వస్తుంటే అయ్యో పాపం చాలా కష్టపడుతున్నారు అనుకున్నాను, కానీ నా వెనకాలే గోతులు తీస్తారనుకోలేదు. ఆవేశపడక రత్నం, నన్ను కొంచెం చెప్పని. అసలు ఇది ఎలా మొదలైందో తెలుసా? తెలుసు. ఆవిడ వస్తుందని బొకే తీసుకుని ఎగ్గేసుకుని వెళ్ళారు కదా, అప్పుడు మొదలైంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నా బొంద. నేను ఒక్కడే బొకే తీసుకెళ్లేదు, అందరూ తెచ్చారు నాకన్నా పెద్ద పెద్ద బొకేలు. మరి ఆ రోజు మీరు ఒక్కరే తీసుకెళ్ళానన్నారు. ఆ రోజు ఏదో బడాయి కోసం అలా చెప్పానే రత్నం. ఓహో, బడాయి కోసం నా దగ్గర కూడా అబద్ధాలు ఆడతారా? అంటే అంత చిన్న విషయంలోనే నాకు అబద్ధం చెప్పారంటే ఇంత పెద్ద విషయంలో నాకు నిజం చెప్తున్నారని ఏంటి నమ్మకం? అబ్బా, బొకేకి ఈ సమస్యకి లింక్ ఏంటి రత్నం? మరి ఆ బొకేతోనే కదా ఆ ముంబై మేఘనాకి ఈ లక్కపల్లి నందగోపాల్కి వేస్తాను లింకు, సాటిలైట్ లింక్ అన్నారు. వినటానికి లెవెల్గా ఉంటుందని అలా అన్నానే. ఆవిడొచ్చిన ఒక్క రోజులో మీరు రాసిన థీసిస్ కూడా చదవకుండా, అది ఆఫీస్లో అంతమంది ఉండగా మీ ఒక్కరికే ప్రమోషన్ ఇస్తానంది. ఎందుకు? నా టాలెంట్ని చూసి. ఏంటే ప్రధానికి పదార్థాలు తెస్తావు? ఓ ఆడది, అందులో నో కోటీశ్వరాలు మా మధ్య. చిచి, అన్నీ జరిగాయని పచ్చిగా ఉత్తరాలు రాసిన తర్వాత కూడా నమ్మద్దంటారా? అది పిచ్చిది రత్నం, దాని రాతలు నమ్మొద్దు. నేను చెప్పలేదు కానీ అది టెస్ట్లు అని చెప్పి నాతో ఇంటి పనులు వంట పనులు చేయించిందే. నేను పల్లెటూరు నుంచి వచ్చినా ఇంటర్ వరకు చదువుకున్నాను. ఓ పోస్ట్కి ఏం టెస్ట్లు ఉంటాయో నాకు బాగా తెలుసు. అయినా అక్కడ జరిగింది టెస్ట్లు కాదు, మీ రాసలీలలు. అయ్యో శృతి లే. వద్దు రత్నం, నా మాట విని మనం మాట్లాడుకుందాం. నా మాట విని ప్లీజ్. అరే నా మాట విని. వద్దు రత్నం, నువ్వు బొజ్జమ్మా, నువ్వు బొజ్జు తల్లి. నువ్వురా. వదలండి, వదలండి, మీకే చెప్తున్నా. వదలండి రత్నం, వదలండి. రత్నం వినకుండా విసుకేంటి, ఆ చిరాకేంటి, ఈ తొందరపాటే వద్దు రత్నం. నువ్వు విషయం ప్రశాంతంగా వింటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసుకోవడానికి మీకేం ప్రాబ్లం లేదు. ఆవిడ ముట్టలో వేసుకుందాం అనుకున్నారు, వేసుకున్నారు. ఇప్పుడు నా ప్రాబ్లం. పాప ముందే మాట్లాడద్దు.